రాయడం మొదలు కాకముందు అప్పుడే ఎలాంటి మలుపో. కన్నడ భామ ప్రియాంక మోహన్ ఓజీ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చింది. గత నెల సెప్టెంబర్ 5న విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇందులో కన్మణి పాత్రలో ప్రియాంక నటన, పవన్ తో ఆమె కెమిస్ట్రీ ప్రేక్షకులను ఫిదా చేస్తుంది. సినిమాలో తన ప్రెజెన్స్ తక్కువే అయినప్పటికీ భారీ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఓజీ సక్సెస్ తో ఈ ముద్దుగుమ్మ క్రేజ్ కూడా బాగానే పెరిగింది. దీంతో ఇటు తెలుగులోను అటు తమిళ్, కన్నడలో మంచి అవకాశాలు అందుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తెలుగులో మరో బంపర్ ఆఫర్ కొట్టేసినట్టు తెలుస్తోంది. రాయడం మొదలు కాకముందు అప్పుడే ఎలాంటి మలుపో. ప్రియాంక అరుళ్ మోహన్ ప్రస్తుతం టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది సెలబ్రిటీగా మారిపోయింది. ఇటీవల పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓజీ సినిమాలో కన్మణి పాత్ర ద్వారా ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది ప్రియాంక మోహన్. ఈ సినిమా మంచి విజయం అందుకున్న నేపథ్యంలో ఇప్పుడు ఈమెకు తెలుగులో వరుస అవకాశాలు వస్తున్నాయి. తాజాగా ప్రియాంక మోహన్ కి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓజీ మూవీ భారీ విజయాన్ని అందుకున్న నేపథ్యంలో మరోసారి సుజీత్ ఈమెకు అవకాశం కల్పించినట్లు చెబుతున్నారు. ఓజీ తర్వాత సుజీత్ తన తదుపరి చిత్రాన్ని నేచురల్ స్టార్ నానితో చేస్తున్న విషయం తెలిసిందే. బ్లడీ రోమియో అనే టైటిల్ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రీసెంట్ గానే దసరా పండుగ రోజు నాని సుజీత్ సినిమాని గ్రాండ్ గా లాంచ్ చేశారు. నానితో చేయబోయే ఈ చిత్రం ఓజీని బీట్ చేసే విధంగా ఉండేలా సుజీత్ ప్లాన్ చేస్తున్నారట. నానిని ఇది వరకెన్నడూ చూడని విధంగా నయా అవతార్లో చూపించాలని సుజీత్ గట్టిగా ఫిక్స్ అయినట్లు ఇన్సైడ్ లో టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమాలో నాని రోమియోగా కనిపిస్తుంటే ప్రియాంక జూలియట్ గా మరోసారి నానితో రొమాన్స్ చేయడానికి సిద్ధమైందట. ఇదివరకే నాని ప్రియాంక మోహన్ కాంబినేషన్ లో గ్యాంగ్ లీడర్, సరిపోదా శనివారం లాంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను అందుకున్నాయి. ముఖ్యంగా గ్యాంగ్ లీడర్, సరిపోదా శనివారం సినిమాల్లో నాని ప్రియాంక కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. దీంతో మరోసారి సుజీత్ వీళ్ళిద్దరితో కలిసి హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమవుతున్నారు. రాయడం మొదలు కాకముందు అప్పుడే ఎలాంటి మలుపో. ఇప్పటికే ప్రియాంక అరుళ్ మోహన్ తో మూవీ టీమ్ డిస్కషన్స్ కూడా పూర్తయిపోయాయని, మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావడమే తరువాయి అని ఫిలిం సర్కిల్స్ లో చర్చ నడుస్తోంది. అన్నీ అనుకున్నట్టు కుదిరితే నాని ప్రియాంక మోహన్ జంటని మరోసారి తెరపై చూసే అవకాశం ఉందన్నమాట. ప్రస్తుతం నాని శ్రీకాంత్ ఓదేల దర్శకత్వంలో ది ప్యారడైజ్ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దాదాపు షూటింగ్ 70% పైగా పూర్తయినట్లు చెబుతున్నారు. ఇక ఈ మూవీ షూటింగ్ పనులు పూర్తి కాగానే నాని సుజిత్ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నాడు. ది ప్యారడైజ్ వచ్చే ఏడాది మార్చి 25వ తేదీన ఏకంగా 8 భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక బ్లడీ రోమియో సినిమాని కూడా సుజీత్ వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. దీన్ని బట్టి 2026లో నేచురల్ స్టార్ నాని 2 సినిమాలతో ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేసే అవకాశం ఉంది. మరోవైపు నాని సుజీత్ సినిమాలో భారీ కాస్టింగ్ కూడా ఉండబోతోంది. ఇప్పటికే ఈ మూవీలో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర వహిస్తున్నట్లు ఫిలిం సర్కిల్స్ నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూవీలో ఆయనే విలన్ రోల్ చేస్తున్నారనే టాక్ కూడా బయటకు వచ్చింది. మరి ఇందులో వాస్తవం ఎంతుందో తెలియదు కానీ నాని సుజీత్ ప్రాజెక్ట్ లో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా తోడైతే ఖచ్చితంగా ఈ సినిమాకి పాన్ ఇండియా రేంజ్ లో హైప్ పెరిగే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.